కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. అన్నా చింటూ. నాన్నగారు మీరిలా? అవును నేనే నాన్న, నీకోసం బెడ్ కాఫీ తీసుకొచ్చానన్నా. ఎందుకు నాన్న మీకు ఈ శ్రమ? ఇందులో శ్రమే ఉందిరా, తాగు. కాఫీ తాగేసి వెళ్ళి బ్రష్ నాన్న. మీ అమ్మ నీకోసం వేడిగా ఇడ్లీలు గారెలు చేసింది, చల్లారిపోయింది అనుకో టేస్ట్ బాగోదు. మరి వాటిలోకి చట్నీ ఏంటి నాన్నగారు? చట్నీ లేకుండా ఎలా ఉంటుందిరా? టమాటా చట్నీ మరియు కొబ్బరి చట్నీ. అలాగే కొంచెం స్వీట్ కూడా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం నాన్నగారు. అయితే నిమ్మకి చెప్పి చిక్కట పాలతో బాగా జీడిపప్పు తట్టించి సేమియా చేయించిన. థ్యాంక్ యూ, లవ్ యూ నాన్నగారు. తర్వాత తిన్నదంతా అరిగేదాకా మీ ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడుకున్నాం. బెట్టింగ్ వేసుకోవటానికి ఇవి డబ్బులు తీసుకు. వద్దు నాన్నగారు, పర్లేదు నాన్నగారు, పర్లేదు నాన్నగారు. వద్దు నాన్నగారు, పర్లేదు నాన్నగారు, పర్లేదు నాన్నగారు, పర్లేదు నాన్నగారు, వద్దు నాన్నగారు. టైం 9 అవుతుంది, ఇంకా పడుకొని పగడకల్గా అంటున్నాడు ఈ నా కొడుకు. వద్దు నాన్నగారు, పర్లేదు నాన్నగారు, వద్దు నాన్నగారు, పర్లేదు నాన్నగారు, పర్లేదు నాన్నగారు. అయ్యో బాబోయ్. నుదుటిన బొట్టు, చెవులో పువ్వు, చేతిలో కాఫీ, ఇవేవీ లేవంటే ఇది వాస్తవం. అంటే ఇందాకటిది డ్రీమ్. అయినా ఆ కళ ఎంత బాగుందో. టమాటా చట్నీ అండ్ కొబ్బరి చట్నీ, చిక్కటి పాలతో బాగా దట్టించిన జీడిపప్పుతో సేమియా. అరే యదవా, టైం 9 అవుతుంది, ఇంకా లేకుండా పడుకొని పగడకల్గా అంటున్నావా? టమాటా చట్నీ కొబ్బరి చట్నీ అని చెప్పి ఇంకా కల్లో కూడా తిండుకోలేనా? అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తి కలలు కనమన్నాడు, అలాంటిది కలలు కంటే తిడతావేనా నువ్వు? ఓహో, నీకు అలా అర్థమైందా నాన్న? అబ్దుల్ కలాం గారు జీవితంలో ఎదగడానికి కలలు కనమన్నారు, అంతేగాని ఇలా పడుకొని పగటి కలలు కనమలేదు. ఆయన ఆ ఉద్దేశంతో అన్నాడా? నాకేంటి ఇలా అర్థమైంది. లేచి బ్రష్ చేయరా చెత్తనా కొడగా. రాత్రి 2 దాకా తెచ్చావరా, ఇంత కంపు కొడుతుంది. ఈ బ్లెండర్ స్ప్రైట్ నానా? అవునా నాన్న? అవును నానా. డబ్బులు ఎలా వచ్చాయి నాన్న నీకు? మా మిత్రమండలి ఉందిగా. మీ మిత్ర మండలిలో ఉన్న వాళ్ళంతా జాబ్లెస్ కలిసాయి కదరా. అంటే అది మధు ఉన్నాడుగా నాన్న. మీ మిత్ర మండలిలో ఫస్ట్ క్లాస్ జాబ్లెస్ యూజ్లెస్ ఫెలో ఆడే కదా. అంటే అవుననుకో, కానీ నిన్న వాడి బర్త్డే ఉంటే పార్టీ ఇచ్చాను నాన్న. వాడి బర్త్డే అయితే డబ్బులే ఉన్న ఆకాశం నుంచి ఊడిపడతాయా? శ్రీను అనే ఫ్రెండ్ దగ్గర 10,000 అప్పటికి తీసుకున్నాలే నాన్న. ఈ బేవర్స్ గాడికి అప్పిచ్చాడంటే ఆడు ఇంకెంత బేవర్స్ గాడు అయి ఉంటాడు. సర్లే నాన్న, నేను బ్రేక్ చేసి వస్తాను. ఇంతకీ నువ్వు రాత్రి ఇంటికి ఎప్పుడు వచ్చావురా? నీ కోసం గేటు దగ్గర నీ చాలాసేపు ఎదురు చూస్తా కూర్చున్నా. ఏంటి, నా కోసం ఎదురు చూసావా? ఎందుకు నానా? వీర తిలకం దిద్ది ఇంట్లోకి ఆరతిచ్చి ఆహ్వానించడానికా? ఏం పీకేవనరా? వీర తిలకం దిద్ది నిన్ను ఇంట్లోకి ఆహ్వానించడానికి అర్ధరాత్రుల్లాగా అడ్డమైన తిరుగులు తిరుగుతున్నావు అని చెప్పి మేడ పట్టుకుని బేడికి నూకుదాం అని చెప్పి గేటు దగ్గర ఎదురు చూస్తా కూకున్నా. యదవులందరూ కలిసి అర్ధరాత్రుల్లాగా తాగి తందనాలాడుతున్నారు. మీకు 4 తగిలిస్తే గాని దారిలోకి రారు ఒక్కొక్కడు. ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు? చేతికి అందొచ్చిన చెట్టు అంతా కొడుకుని పట్టుకుని
మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలనుకుంటున్నారు చూడు, అది చాలా పెద్ద తప్పు నాన్నగారు. చేతికి అందొచ్చిన కొడుకుని ఇంట్లో కూర్చోబెట్టి సంక్రాంతి బరిలో దింపే కోడి పుంజులు మేపినట్టు మేపడం కూడా తప్పే నాయన. అయితే ఇప్పుడు ఏమంటావు నానా? నా ఫ్రెండ్ పనిచేసే కంపెనీలో జాబ్ వేకెన్సీ ఉన్నాయి, నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యావు. లేని ఏడలా లేని ఎడలా ఒక ఆటో కనిపిస్తా, 4 డబ్బులు సంపాదించు. మమ్మల్ని పోషించకపోయినా పర్వాలా, నిన్ను మేపడం మాత్రం నా వల్ల కాదు. హతవిధి, ఎంబీఏ చదివిన నన్ను పట్టుకొని ఆటో నడుపుకోమంటావా? ఎంత మాట, ఎంత మాట. ఆటోయే కదరా నడపమంది, ఏ గుడిమెట్ల మీద కూర్చొని అడుక్కు తినమనలేదుగా. చిన్నప్పుడు నేను తినను అని మారం చేస్తే నువ్వు మా నాన్నవు కదూ, ఒక్క ముద్ద ఇంకొక్క ముద్ద అంటూ ముద్దు చేసి తినిపించావు. ఇప్పుడేనానా ముద్ద పెట్టనని ముఖం మీదే చెప్తున్నావు. ఎంత మారిపోయారు నాన్న మీరు. చెప్పు తీసుకు కొడతాయా తావ. మనం ఒక విత్తనం భూమిలో నాటుతాం, నీళ్లు పోసి పెద్దదయ్యేదాకా పెంచుతాం. ఎందుకు? ఎందుకంటే అది పెద్దదయ్యి తర్వాత పండు ఫలాన్ని ఇస్తుంది, లేదంటే నలుగురికి నీడనిస్తుంది, లేదంటే నలుగురికి ఆక్సిజన్ ఇస్తుంది. ఏమిరా నీ వల్ల దేశానికి ఉపయోగం? ఇక చాలు నానా, ఇక చాలు. నీలో ఆవేదన నాకు ఇప్పుడు అర్థమైంది. న్యూటన్ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆపిల్ వచ్చి పడితేనే కదా నాన్న గురుత్వాకర్షణ శక్తి ఉందని గుర్తించాడు, అదే గ్రావిటేషనల్ ఫోర్స్. అలాగే నీ చెట్టు పురాణం విన్న తర్వాతే నాన్న నాలో, నా బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి. ఐ విల్ చేంజ్ బిల్లా. ఇక మీద నువ్వు తినే ప్రతి గింజ మీద నీ పేరు కాదు నాన్న, నా పేరు ఉండేలా చూసుకుంటా. రేపే ఇంటర్వ్యూకి వెళ్తా నీ కొడుకుగా. ఇదే నా ప్రతిజ్ఞ, 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 ప్రతిజ్ఞ. రీసౌండ్ వచ్చేస్తుంది. నా కొడుకు, నా ముద్దుల కొడుకు. సర్లేనా, ఈరోజు సండే, నువ్వు ఒక్క ఎందులు ఇచ్చావనుకో, అలా మార్కెట్కి వెళ్ళి ఇలా మటన్ పట్టుకొచ్చేస్తా. మర్చిపోతే పర్లేనా.